ప్రియులారా, ప్రభువుని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిజంగా మనల్ని ప్రేమించి కనికరించి మంచి సమయాన్ని మనకు అనుగ్రహించుకుంటూ వచ్చాడు. యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క బలను తీసుకుంటాం. ప్రభు యొక్క బలలోనికి వెళ్ళే ముందు దేవుని యొక్క మాటలు చదువుతాం. వాక్యానుసారంగా ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క బలలో చేవేస్తాం. రండి, దేవుని యొక్క మాటలు చదువుతాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనము. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనము. తిరుగుబాటు చేయుట సోదు చెప్పుట, తిరుగుబాటు చేయుట సోదు చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖత్వమును అగుపరుచుట, మాయా విగ్రహము, గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవాన ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. ఇక్కడ సౌలు కొరకు మాట్లాడుతున్నాడు దేవుడు. సౌలు యొక్క జీవితం కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైనా మాట్లాడుతున్నాడంటే, తిరుగుబాటు చేయుట సోదు చెప్పే అనే పాపముతో సమానము అని పోల్చాడు. తిరుగుబాటు అనేది ఏ పాపంతో పోల్చాడంటే, సోదు చెప్పే అనే పాపము. సోది అని అంటే ఎలాగుంటుందని అంటే, సోది అంటే ఏంటన్నా కల్పించి చెప్పటం. పల్లెటూరులోకి వస్తారు వాళ్ళు, ఈ కాలంలోనే వస్తారు, వేసవి కాలంలోనే, జనవరి నుండి వాళ్ళు ప్రారంభం అవుతారు. వాళ్ళు ఏమంటారనంటే, సోది చెప్తామని. వాళ్ళు చెప్పినప్పుడు ఒక ఆయన ఇలా చూపించుకుంటే ఆ సోది చెప్పినోడు అంటాడు ఆయనకి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇంటికి మళ్ళీ వచ్చేస్తావు అంటున్నాడు. ఆ చూపించుకున్న వ్యక్తి ఏమంటున్నాడంటే, అవునవును నేను ఎక్కడ ఉన్నాను అంటే, అరే ఎక్కడికి వెళ్ళినా ఇంటికి రాకపోతే ఇంకెక్కడికి వస్తావు? చూసావా వాడు ఎటువంటి మాట చెప్పాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చేస్తావు, ఇంటికి వచ్చేస్తావు అన్నాడు. యువతల వ్యక్తి ఏమంటున్నాడంటే, అవునవును నువ్వు చెప్పింది వాస్తవమే అంటున్నాడు. అంటే ఇటువంటి కొన్ని అలవాటు పదమైన వాటిని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ సోదులోని ఓడుతూ ఉంటారు. అందుకనే కొన్ని కల్పించి చెప్పేస్తుంటారు. ఒకసారి ఒక అబ్బాయి ఎప్పటికీ ఉద్యోగం రావట్లేదని ఆ సోది చెప్పిన ఆయన దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నువ్వు కలెక్టర్ అయిపోతావు అన్నాడు. ఏమవుతావు? కలెక్టర్ అవుతావు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఈ అబ్బాయి, ఇప్పటికి నా వయసు 42, ఇంకేమో నేను కలెక్టర్ని అవుతాను అన్నాడు. అంటే వాళ్ళు ఏది చెప్పాలో అనేది. అందుకనే ఇక్కడ ఏమని రాశాడంటే, సౌలు కొరకు మాట్లాడుతూ ఈ మొదటి సమూయేలు 15వ అధ్యాయము ఈ 23వ వచనం చదువుతున్నాను. తిరుగుబాటు చేయుట సోదు చెప్పుటను పాపముతో సమానము. చాలు అన్న, తిరుగుబాటు చేయటం అనేది సోది చెప్పే అనే పాపముతో సమానము అని రాశాడు. ఇంకోటి కూడా పోల్చాడు, కానీ అది మనం చెప్పలేము, ఎందుకంటే మనకి సమయం కొంచెం సంకుచితం కాబట్టి ఈ ఒక్క లైన్ని చదువుతున్నాను. తిరుగుబాటు అనేది సోది చెప్పే అనే పాపముతో సమానం. ఎందుకు ఆ మాట అసలు సౌలు కొరకు యెహోవా దేవుడు ఉపయోగించాడు? ఆ మాట ఎందుకు పలకవలసి వచ్చింది అనంటే, దేవుడు ఒక మాట చెప్తుంటే సౌలు ఇంకొక మాట చేస్తున్నాడు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో సౌలు దానికి ఏం చేస్తున్నాడంటే వ్యతిరేకమైన పని చేస్తున్నాడు. తన సొంత నిర్ణయము, తన యొక్క సొంత ఆలోచన, తన యొక్క సొంత ఆ యొక్క బలము పైన ఆధారపడి, తన సొంత జ్ఞానము పైన ఆధారపడి తాను ముందుకు వెళ్తున్నట్లు ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. సరే, దేవుడు ఏమని చెప్పాడు, సౌలు ఏమని చేశాడు? ఈ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాను, రండి. 15వ అధ్యాయము 3వ వచనము.
కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలీకులను హతము చేయొచ్చు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబవలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేసే. అంతే, కనికరించకూడదు. అమాలేకులను ఎప్పుడు కూడా ఏడ్ చేయకూడదు, కనికరించకూడదు. అమాలీకుడు ఉన్నాడు అని అంటే వాడిని ఏడ్ చేయకూడదు, కనికరించకూడదు. ప్రభువు ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయిన సౌలుతో చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా దేవుడు అమాలేకులను నువ్వు కనికరింపక హతము చేసే. అది ఎవరు చెప్పిన మాట? దేవుడు చెప్పిన మాట. నువ్వు వాళ్ళని ఉంచుకు, వాళ్ళని హతము చేసే అని అంటే గురువుగారికి కనికరం ఎక్కువ వచ్చింది, దయ ఎక్కువ వచ్చింది, జాలి ఎక్కువ వచ్చింది. ఈయనకెందుకో కనికరము. అమాలీకుడు ఉండకూడదు. సేవకుడికి ఎప్పుడు కూడా హృదయంలోని ఈ అమాలీకుడైన మనసు ఉండకూడదు. సేవకుడు అందరినీ కూడా కరెక్ట్గా చూడాలి, అందరినీ సమానముగా చూడాలి. అది సేవకుడు చూసినప్పుడు సేవకుడి కింద ఉన్న పరిచారికులు అలాగే చూడాలి. అందరినీ ఎలా చూడాలా? సమానత్వము. సంఘములో ఏకత్వం అనేది అవసరం, సమానత్వం అనేది అవసరం, ఐక్యత అనేది అవసరం. సేవకుడికి సేవలో ఉన్నప్పుడు కొడుకేనే, భార్యనే, కూతురేనే, అవతల మామేనే, అత్తేనే, రక్త సంబంధులనే ఎవరైనా సరే అందరికీ ఒకటే న్యాయం కొట్టుకుని పోవాలి. అది డ్యూటీ, ఆయన డ్యూటీ. అంతేగాని సంఘములో ఉన్నప్పుడు అరే చిన్నవాడు పర్లేదు లేరు మనకొక న్యాయం, వాళ్ళకు ఎదుటి వారికి అది అది అందుకని ఇక్కడ ఏం రాశాడంటే, నువ్వు అసలుకి ఎవరిని కనికరించడానికి వీల్లేదు. చివరికి ఎవరిని వదలలేదు, పసిపిల్లలను కూడా వదలలేదు. ఎందుకు అసలుకి అమాలీకులను కనికరించొద్దు అంటున్నాడు? నిర్గమాకాండం 17వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చదువుతావు నాన్న. నిర్గమాకాండము 17వ అధ్యాయము ఇట్లా నేను ఆకాశము కింద ఉండకుండా బొత్తుగా ఏడ్చేసేయాలా. ఎంత నిర్ణయం చేసుకున్నాడో దేవుడు చూడు. వీళ్ళు ఇశ్రాయేలీయుల ప్రజలకి వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే వ్యతిరేకులు, శత్రువులు. వీళ్ళు ఎంతవరకు శత్రువులు అని అంటే, యెహోషువ రాసిన గ్రంథం 23వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతా ఉన్నానా. యెహోషువ రాసిన వాళ్ళు మీరు ఉంచారంటే వాళ్ళు మీకు ఎలాగుంటారంటే ఉరిగాను, మీ పక్కన ఎలాగుంటారు వడ్డాలుగాను, మీ కన్నులకి ఎలాగుంటారు ముళ్ళుగా ఉంటారు. వాళ్ళు ఉంచారనుకో ఎవరిని, అమాలీకుల్ని. సంఘములో ఈరోజు ఈ దినాల్లో ఎవరిని ఉంచుకుంటున్నారంటే అమాలీకులు లాంటి మనుషులు ఉంచుకుంటున్నారు. అది పరిశుద్ధమైన సంఘం, క్రీస్తు సంఘం, దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన సంఘం. వాళ్ళు ఉంచుకొని వాళ్ళు లేట్ చేస్తున్నారంటే వాళ్ళని పెంచుతున్నారు. ఎవరిని? అమాలీకుల్ని. వాళ్ళు ఉన్నారనుకో, యెహోషువతో దేవుడు చెప్తున్నాడు, వాళ్ళను నువ్వు ఉంచుకుంటే నీకు ఉరి, వాళ్ళకి ఎవరాలు ఉరి తప్పదు. ఏదో ఒక రోజు అనుకోకుండా నీకు ఏడ్ చేస్తారు అంతే. అమాలీకుల్ని ఉండకూడదు. ఇది సౌలుతో చెప్తున్న మాట. మోషేతో చెప్పాడు, వాళ్ళు అసలుకి భూమి మీద ఉంచొద్దు, వాళ్ళ పేరును పూర్తిగా ఏడ్ చేయాలా, తుడిచివే.
వాళ్ళు ఏం చేశారంటే వేషధారణ యాసం వేసుకొని వచ్చారు ఎవరి దగ్గరికి, యెహోషువ దగ్గరికి. ఈ యెహోషువ వాళ్ళ యొక్క వేషధారణ పట్టుకోలేక ఏం చేశాడంటే ఉంచేశాడు. వాళ్ళ మాటలు నమ్మేశాడు. నమ్మేసి ఉంచడం వలన ఏమొచ్చిందంటే ఊరొచ్చింది. వాళ్ళ పక్కన సోలములుగాను బల్లేలుగాను తయారైపోయినారు. ఈ సమూయేలు రాసిన గ్రంథములో పోనీ యెహోషువ చేయలేకపోయాడు ఆ పని. ఇశ్రాయేలుకి మొదటి రాజు అయిన సౌలు అయిన నీవేని ఈ పని చేస్తావేటని ఈయనకి అప్పగించాడు. ఏ పని? అమాలీకులను పూర్తిగా ఏం చేయాలి? ఎందుకు సౌలుకి అప్పగించాడు? సౌలు యుద్ధములో నైపుణ్యుడు, యుద్ధవీరుడు, సామాన్యమైన వ్యక్తి కాదు, ఆజానుభవ మనుషుడు. నిలువున పాటున యుద్ధము చేయగలడు. నిలువెత్తి నీడగా ఎవరినైనా కొట్టగలిగినంత సత్తా అనేది ఎవరికి ఉంది? సౌలుకు ఉంది. కాబట్టి నువ్వు వీళ్ళందరినీ హతము చేయగలవు. అందుకు ఈ యొక్క జనంగాన్ని నిన్ను అప్పగిస్తున్నాను. వీళ్ళు మొట్టమొదటిగా నువ్వు ఏడ్ చేయాలంటే పూర్తిగా భూమి మీద ఉండకుండా వీళ్ళు ఏడ్ చేయాలా? నిర్మూలన చేసి అన్నాడు. ఆయన అలాగే చెప్తే ఈయనేట్ చేశాడు. చదువుతున్నాను ఆ మాట. సమూయేలు రాసిన గ్రంథం 15వ అధ్యాయము. సమూయేలు రాసిన గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుతావు నాన్న. మంచి వాటిని నిర్మూలము చేయక, ఇది గురువుగారు చేసిన పని. మంచివన్నిటిని ఉంచుకున్నాడు, చెడ్డవన్నిటిని ఏం చేశాడు? నిర్మూలన చేసేసాడు. ఇప్పుడు దేవుడికి ఏమొచ్చిందంటే కోపం వచ్చింది. ఏది దేవుడు చెప్తాడో అది తూచా తప్పకుండా ఏం చేయాలి? చెయ్యాలి, అది పాటించాలి. దేవుడు చెప్పాడు కాబట్టి ఈయనకేమి? దేవుడు ఆ మాట చెప్పాడు కాబట్టి శిరసా వహించి ఆ మాటకు లోబడి ఆ మాట ప్రకారంగా చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? ఈయనకి చరిత్ర తెలియదా? సౌలుకి బోల్లోటి చరిత్ర తెలుసు. ఆదాము కొరకు వీళ్ళకి చెప్పుండరా సౌలు గారికి? ఎందుకు చెప్పుండరు? బోల్డ్ మంది కొరకు సౌలుకి బాగా తెలుసు. అప్పటికే బానిసకంలో ఉన్నారు వీళ్ళు, నలుగు కొట్టబడుతున్నారు. అటువంటి ఇతన్ని ఇశ్రాయేలుకు రాజుగా చేసినప్పుడు ఇతనికి చరిత్ర అంతా తెలుసు కదా. దేవుని మాటను ఏం చేశాడంటే ధిక్కరించాడు. ఆ మాట చదువుతున్నాను 11వ వచనము. ఆ మాట, సౌలు నన్ను అనుసరింపక ఏటి చేశాడట? నన్ను అనుసరించలేదు. తిరుగుబాటు అనే దగ్గరికి ఆ మాట చెప్పే ముందు ఇది ఏకము ఎందుకు చెప్తున్నానంటే, తిరుగుబాటు ఎంత పాపమో అనేది ఈ మాటలు వివరిస్తున్నాను. ఆయన నన్ను ఏం చేయలేదు? అనుసరింపక వెనుకకు తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయిన గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు, అది నీకు రక్షణ ఇచ్చినందుకు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు. ఎందుకు? ఒకరోజైనా ఆయన మాట అనుసరించావా? ఆయన వాక్యాన్ని అనుసరించావా? ఆయన లేఖనాన్ని అనుసరించావా? ఆయన యొక్క లేఖనానుసారంగా ఒకరోజైనా నడిచావా? ఆయన భూమి మీద నిన్ను గూర్చి ఆయన ఏమవుతున్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, రక్షణ ఇచ్చాను, వాక్యాన్ని ఇచ్చాను, సేవకుని ఇచ్చాను, సంఘ సావాసం ఇచ్చాను, పరిశుద్ధాత్మని ఇచ్చాను, ప్రభు యొక్క శరీరం ఇచ్చాను, నా రక్తాన్ని ఇచ్చాను, అన్నీ ఇచ్చాను. అయినా సరే దేన్ని అనుసరించలేదు? దేవుని వాక్యాన్ని వదిలేసి తిరుగుతున్నా. వాక్యాన్ని వదిలేసి తిరిగి సోదేకం చెప్తున్నాడు. ఏటి సోది? ఏటి సౌలా, ఏటి నీ దొడ్లోని అరుపులు వినబడుతున్నాయి అంటే, నీకు తెలియదేముంది నాయన? దేవుడని యెహోవాకు నేనేటి అర్పించడానికి? అవి కావాలా బలి అర్పించడానికి? ఆ అవిధేయతను దేంతో పోల్చాడంటే
ఆ తిరుగుబాటు దేంతో పోల్చాడంటే సోదు చెప్పిన పాపముతో పోల్చాడు. దేవుని మాట వినకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు, బ్రతుకుతూ ఉన్నాడు. దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, నిన్ను ఇశ్రాయేలీలకు రాజుగా చేసేనే, పెద్దరకం ఇచ్చానే, దాన్ని బట్టి నేనేమవుతున్నానంటే పశ్చాత్తాపడుతున్నాను. దాన్ని బట్టి నేనేం చేస్తున్నాను, పశ్చాత్తాపం. మీకు అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థం అవ్వడానికి. ఇప్పుడు సంతోషపురము, సింగనాపురము 2 చర్చీలు ఉన్నాయి. ఆ 2 చర్చీలు వదిలేసి విజయనగరంలో తిరుగుతున్నాను అనుకో, దేవుడు దాన్ని బట్టి ఏటవుతాడు? రే, సంఘమే లేనంటోడికి నీకేటిచ్చాను? సంఘం ఇస్తే, ఆత్మలు ఇస్తే, అవి ఊరి మీద వదిలేసి నువ్వేటవుతావు? నువ్వు తిరుగుతున్నా. డేవిడ్, నిన్ను బట్టి నేనేమవుతున్నాను? నిన్ను బట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను? ప్రభు ఒకవేళ అలాగ అడిగినప్పుడు సౌలులాగా నేను అనొచ్చు, ఏటని, ప్రభు ఎక్కడ బోల్డ్ ఆయన అలా అక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళానండి, నార్మల్ సోది చెప్పటం అనేది. ఎటు చెప్పడం? సోది. అందుకనే నేను ఏదైనా చేసినప్పుడు బ్రదర్స్కి ఎందుకు కన్సల్టింగ్ చేస్తానంటే, మనం నిర్దోషంగా ఉండాలి. ఎలాగ ఉండాలి? నేను ఈ పరిచర్యలో నేను నిర్దోషంగా ఉండాలని. అది నా యొక్క వ్యక్తిగతమైన పరిశుద్ధతకి సూచన. నా పరిశుద్ధత నేను కాపాడుకోకపోతే ఎప్పుడు నా జీవితం ముగిస్తుందో తెలియదు. నాకంటే గొప్పవాళ్ళు బైబిల్ గ్రంథంలో బోల్డ్ మంది ఉన్నారు. ఎవరు? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైనట్టు వాడు, అయినను కానానులో నువ్వు ప్రవేశించుటకు యోగ్యత లేదు. ఎక్కడి నుండి చూసే తక్కువని చచ్చిపో. అర్థమవుతుందా? నాకంటే గొప్పవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. బలిపీఠం దగ్గర 98 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగినట్టు ఏలి అనే దైవజనుడు ఉన్నాడు. అయినను నీవు ఈరోజే ఏమైపోతావు? అర్థమైపోతావు. రాజులను అభిషేకించిన దైవజనుడు ఉన్నాడు సమూయేలు. అయినను ఈరోజు నువ్వేమైపోతావు? మరణము అయిపోతావు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ వాక్యం ఎందుకు రాసి ఇచ్చి నా చేతికి ఇచ్చాడనంటే, దుష్టాంతంగా నేను దాటిని చదువుకొని, అయ్యో ఈ నా పితరులు లేక నాకన్నా ముందున్న ఈ జనాంగము లేక దైవజనులు లేక రాజులు ఈ పొరపాటు పనిచేశారు, సంఘములో ఉన్న నేను ఇటువంటి పొరపాటు మరలా అది. అందుకే ఈ బైబిల్ ఇచ్చాడు. సౌలు జీవిత చరిత్ర ఎందుకు రాశాడు? అయ్యా సౌలు, నేను ఈ ఒక మాట చెప్తుంటే నువ్వు ఇంకొక మాట చేస్తా. నీ సొంత నిర్ణయాన్ని నువ్వేం చేసావు? చేసుకో. అందుకు ఆయన పశ్చాత్తాపడి ఒక మాట అంటున్నాడు. ఆయన పశ్చాత్తాపడి ఏమంటున్నాడంటే, అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు క్రోపాంశుడై రాత్రి అంతా యెహోవా సన్నిధిలో లేట్ చేస్తున్నాడు. ఇతడు చేసిన పొరపాటు కొరకు ఇతడు రాత్రాల్లో నిద్రపోక ప్రార్థన చేస్తున్నాడు. నాయన నువ్వే కదా అభిషేకం చేయమన్నావు, మళ్ళీ ఇదేటి నాయన, నీ వల్ల ఏం పొరపట్లేదు, నువ్వు ఆగు. సమూయేలుతో దేవుడు ఈ అధ్యాయమేక మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటని చెప్తున్నాడంటే, చదువుతావు నాన్న, 22వ వచనము. అందుకు సమూయేలు తను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. అబ్బా అమ్మా, ఒక మాట విని ఆ మాటను గైకుంటే యెహోవా ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. దేవుడు ఏం చేస్తాడమ్మా? సంతోషిస్తాడు. మాట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏటమ్మా ప్రాముఖ్యం? మాట. నేను అందుకనే మీకు అర్థమాలంగా టైం ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఒక మాట చెప్పారు, ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఆ మాట మీరిపోతే నా మీదకి వస్తుంది. ఏంటి దోశ మీరు ఎలా కూర్చొని నేనేస్తారు? మీకేటి పోయింది? మోసుకునేది నేను. అందుకనే సమూయేలు సౌలుతో అంటున్నాడు, ఏం పని చేసేవయ్యా? ఒకడు మాట వింటే దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఆ వాక్యానుసారంగా నువ్వు నడిస్తే,
వాక్యాన్ని అనుసరిస్తే, వాక్యాన్ని వెంబడిస్తే దేవుడు సంతోషిస్తాడు అంటూ చదువు నాన్న. సంతోషిస్తాడు. దాన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా. ఒక్కసారి రాజుగారు ఒక్కసారి ఆలోచించేయండి. మీరు ఎన్నో బలులు ఇచ్చేస్తారు, ఎన్నో దాన బలులు ఇచ్చేస్తారు, ఎన్నో గొర్రెలు ఇచ్చేస్తారు, ఎన్నో మేకలు ఇచ్చేస్తారు, ఏదైనా చేయమంటే ఏదైనా చేసేస్తారు. కానీ ఒకసారి ఆలోచించేయండి, అవి ఇస్తే దేవుడు సంతోషిస్తాడా? ఎలాగ రాజుకు వర్తమానం చెప్తున్నాడో చూడు దైవజనుడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినటము శ్రేష్టము కదా. ఏటి వినటం? మాట. అందుకని ఒక మాట మనం నిర్ణయం చేసాం. ఆదివారం నాడు 9 గంటలకు ప్రారంభించి, ఇప్పుడు మళ్ళీ గ్రేస్ పీరియడ్ ఈరోజు వచ్చింది కాబట్టి దాన్ని ఎగస్ట్ అయ్యేద్దాం. అర్థమవుతుందా? ఆజ్ఞను గైకొనాలా. సంఘములో ఏ మాట చెప్తున్నామో ఆ మాటకి ఏమవ్వాలా? కట్టుబడి ఉండాలి, శిరస వహించాలి. అది సంఘము, అది దేవుని ఇల్లు, అది దేవుని యొక్క స్వరక్తమిచ్చి సంపాదించిన కుటుంబము. ఆ కుటుంబానికి దేవుడు అధ్యక్షుడు, ఆ కుటుంబానికి దేవుడు సంఘానికి సంఘ కాపర్ని, ఆ సంఘానికి ఆయన అధ్యక్ష పదవిలో నిలబెట్టినట్టు వాడుగా ఉన్నాడు. అందుకనే మనం ఏం చేస్తామంటే మన మందిరాల్లో ఏదైనా టైం నిర్ణయించినప్పుడు కానీ, లేకపోతే ఎక్కడైనా గృహ కూడికలు కానీ, ఎంతకి ప్రారంభించమంటారు, ఎంతకి విడిచిపెట్టమంటారని. అలా ఎందుకు అడుగుతాము అని అంటే అది మన యొక్క పరిశుద్ధతకి గుర్తు. ఏ పని అయినా సరే మనం అందరం కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకొని చేస్తాము. అది మన సంఘానికి ఉండిన లక్షణం. కారణం అది క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు యొక్క శరీరము. ఆ శరీరము క్షేమాభివృద్ధి నిమిత్తము ఒకరికి ఒకరం ఏమవుతాము? మాట్లాడుకుంటాము. అలా మాట్లాడాలి కూడా. ఇప్పుడు నేను ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు నేనున్నాను, నా సొంత డబ్బులతో నేను స్థలాన్ని కొనుక్కున్నాను. మీ అందరికీ నేను చెప్పవలసిన పని నాకు ఉన్నదేటి లేదు. కానీ నేను సంఘానికి సంఘ కాపరిగా వచ్చాను కాబట్టి బ్రదర్స్ అందరిని కూర్చుని పెట్టి, బ్రదర్స్ ఇలా చేయాలనుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటి? వాక్యానికి సేవకుడు ఏమవుతున్నాడు? విధేయత చూపెడుతున్నాడు, లోబడుతున్నాడు. వాక్యానికి లోబడితే వాక్యం నిన్ను హెచ్చిస్తుంది. దేవుడికి లోబడితే ఆయన నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆయన కృప నీకు దూరము చేయడు. ఏమయ్యా, బలులు అర్పించితే ఎన్నో ఇచ్చేయగలవయ్యా, క్రొవ్విని దూడలేమంటే ఎన్నో ఇచ్చేయగలవు. కానీ సౌలు మాట వినలేదయ్యా. ఒక్క మాట చెప్పాడు. దేవుడు ఏంటి చెప్పాడు? ఒక్క మాట. సంఘానికి ఎన్నో మాటలు చెప్పలే. ఎన్ని మాటలు చెప్పాడమ్మ సంఘానికి? ఒక్క మాట. మీరందరూ నా శరీరము, మీరందరూ అవయవాలై ఉన్నారు, మీరందరూ క్రీస్తు యొక్క రక్తములో ఏక మనసు కలిగి, ఏకత్వము కలిగి, ఒక ఐక్యత కలిగి ఉండాలి. ఎక్కడున్న ఈ మాట లేకం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుతానన్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 1వ వచనం. కాబట్టి సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యత. ఈ యూనిటీ ఎవరు కలిగించారు? పరిశుద్ధాత్ముడిచ్చాడు ఈ ఐక్యత. మనలోని మనము ఐక్యతగా ఉండాలంటే ఉండలేము. ఉండగలుగుతామంటారా? మనము ఒకవేళ వచ్చి కూడుకొని ఐక్యతగా ఉండగలుగుతామంటే ఉండగలుగుతామంటే ఉండలేము. ఎందుకంటే మన మనసు అటువంటి మనసులు కావు. కానీ ఆత్మ మనలందరినీ ఒక ఐక్యత కలిగించింది. ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఐక్యతలో ఏముందనంటే అక్కడ శాశ్వత జీవము, ఆశీర్వాదం అక్కడ ఉంది. 133వ కీర్తన 1వ వచనం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కారి ఉండును, దిగువచ్చు హెర్మోను మంచు వలె నుండెను. ఆశీర్వాదము, శాశ్వత జీవము. అంతే చాలు. ఐక్యతలో ఏముంది? ఆశీర్వాదం ఉంది, జీవం ఉంది.
అందుకనే గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు అందరికి ఫోన్ చేసి వెళ్తాం. అన్న ఖాళీ ఉందన్న, రండి అన్న, రండి అన్న. అదేంటది? ఐక్యత, అందులోనే ఆశీర్వాదం ఉంది, శాశ్వత జీవం ఉంది. అమ్మా ఈయన రాజే, కానీ ఈయన రాజే కానీ ఈయన నిర్ణయం తీసుకోవడానికి ఈయన అర్హుడు కాడు. కారణం ఏంటంటే దేవుని చేత ఎన్నిక చేయబడిన రాజు. ఇప్పుడు నేను సేవకుడినే, నేను నా సొంతంగా ఏ నిర్ణయం తీసుకోవడానికి నా సంఘాల్లో నాకు అర్హత లేదు. కారణం దేవుడు ఏదైనా చెప్తే ఇలాగ చేద్దామని అందరిని కూర్చొని పెట్టి నేను మాట్లాడాల. అప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే అలాగేనన్నా, అలాగే చేద్దాం అని. లేదనంటే వాళ్ళు ఒక సలహా ఇస్తారు, లేదన్నా ఇలాగ చేస్తే ఒకళ్ళు బాగుంటుందేమో, అయితే ఒక మెట్టు నేను దిగి ఇలాగే చేద్దాం అని. అప్పుడు ఏముంటుంది అక్కడ? ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం. మేము సంతోషపురంలో ఒక మీటింగ్ కలిగి ఉండాలి. అక్కడ ఆ రోజు ఆ అమ్మ చెడిపోయింది. వాళ్ళన్నీ ఏర్పాటు చేశారు. నేను వాళ్ళతో సంప్రదించాను, మీటింగ్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనం పెట్టకూడదు, దీన్ని మరలా మన సింగనాపురంకి ఏం చేద్దాం, మార్చిద్దాం అని. అలాగేనన్నా. అంటే ఏదైనా మనము మీటింగ్ కానీ ఏదైనా కలిగి ఉన్నప్పుడు వాళ్ళతో మనం సంప్రదింపులు చేస్తే, నేను పాస్టర్ గారినే, నేను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడానికి నాకు అధికారము లేదు. నువ్వు రాజువే, కానీ నీకు రాజ్యాన్ని నేను అప్పగించాను. నువ్వు నిర్ణయం తీసుకోవడం ముందు నా దగ్గరేనే నువ్వేం చేయాలా? కనిపెట్టాలి కదా. నువ్వు కనిపెట్టడం పోయి చివరికి ఏంటి చెప్తున్నావంటే సోది చెప్పుతున్నావు అన్నాడు. ఆ మాట అది మన యొక్క ముఖ్య అంశము. రండి సమూయేలు రాసిన గ్రంథం 15వ అధ్యాయము 23వ వచనం చదువుతాను. తిరుగుబాటు చేయట సోది చెప్పను దేనితో సమానము? పాపము. తిరుగుబాటు అనేది ఏటట? తిరుగుబాటు. నేను చెప్పిన తోటి నువ్వు చేసిన తోటి నువ్వు చేయడమే తప్ప మరల నా మీద ఏం చేస్తున్నావంటే, లేదు ఇలాగని మరల నా మీద నువ్వేం చేస్తున్నా? తిరుగుబాటు. ఏం చేస్తున్నా? తిరుగుబాటు. అది మంచి పద్ధతి కాదయ్యా సౌలు గారు. అది నీకు ఎంతో నష్టం. ఎంత నష్టము? 23వ వచనం చివరి భాగమును అంటాడు, నువ్వు రాజుగా ఉండకుండా నిన్నేం చేస్తాను? నువ్వు ఒక టాలెంట్ పర్సన్ అవ్వచ్చు. డేవిడ్, నీకు పాట వచ్చు, మాట వచ్చు. నా కొరకు నేను చెప్తున్నాను, నీకు పాట వచ్చు, మాట వచ్చు, నువ్వు మాటకారు అవ్వచ్చు. కానీ నా మాట నువ్వు వినని ఎడలా నేను ఏం చేస్తానంటే తీసేస్తాను. నువ్వు నాకు అవసరం లేదు. నీకంటే ఇంకా మాట నేర్పరగలిగినట్టు ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతడు మాట నేర్పరగలిగినట్టు వాడని ఉంటుంది సమూయేలు రాసిన గ్రంథంలోని 17వ అధ్యాయంలో. ఎవరి కొరకు? దావీదు కొరకు. నువ్వేం మాట్లాడతావు? నీకంటే మంచి ప్రసంగించిన ప్రసంగికుని నేను చూసుకుంటాను, నిన్ను తీసేస్తాను అంటాడు. సోది చెప్పే పని చేస్తే దేవుడికి నచ్చనిది ఏంటంటే సోది. దేవుడికి ఎప్పుడు కావాల్సింది ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్. ఆయనతో ముఖాముఖంగా నువ్వు మాట్లాడడమే. అది చాలా అవసరము. అది యథార్థతకి గుర్తు, నీతికి గుర్తు, సత్యానికి గుర్తు. ఏది జరిగినా సరే, ఇప్పుడు అక్కడున్న మంచి మంచి బలిష్టమైన ఎడ్లు, ఆ మేకలు, గొర్రెలు ఉంచుకుంటున్నప్పుడు అక్కడున్న సైన్యాధిపతులతో అనాలి కదా, రే ఇవి మన దేవుడికి పనికి వస్తాయి, ఉంచుదు మేట అని అనాలి కదా. అవేట అనక్కర్లే, ఉంచిరనా కట్టేస్తున్నాడు ఒక్కొక్కడు. అవి కట్టాలో కట్టకూడదో దేవుడు ముందే చెప్పేశాడు కదా. శ్రేష్టమైన ఉంచుకున్నాడు, చెడ్డవేమో చంపించాడు. ఏమి తెలివి! మనం పల్లెటూరులో ఏడ్ చేసేవాళ్ళంటే పూర్వదినాల్లో మంచి వేక ముందు తీసేవాళ్ళు, చెడ్డవేక ఆకుల్లో వేసేవాళ్ళు. వాళ్ళు తెలివితేటలు అలాగే. ప్రభువుని నమ్ముకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి తెలిసి వచ్చింది ఏంటంటే అచ్చచ్చా అందరము దేవుని యొక్క పిల్లలు అని. కొంతమంది పాస్టర్ గారులు కూడా ఏడ్ చేసేవాళ్ళు తెలుసా? మంచి రైస్ ఇంటికాడ వండుకునే వాళ్ళు, కోట బియ్యం ఏమో చర్చిలోనే ఉండేవాళ్ళు. ఒక పాస్టర్ గారితో నేను ముఖ్యముఖ్యంగా మాట్లాడాను, అయ్యా మీరు చేస్తున్నది చాలా తప్పని. ఎందుకు తప్పు? భోజనం ఇస్తున్నాను కదా. ఏం భోజనం ఇస్తున్నా? నువ్వేమో మంచి రాసి తింటున్నావు, వీళ్ళకేమో. ఆ రోజు నాకు కూడా ఏ రాసి పెట్టాడు,
మంచి రైస్ పెట్టాడు. నా ప్లేట్ పట్టుకొని నేను వీళ్ళతో మాట్లాడదామని ఇలాగొచ్చినప్పుడు వీళ్ళ క్వార్టర్ రైస్ కనబడుతుంది. ఇదేనా ఎప్పుడంటే ఇదేనా అన్న ఎప్పుడని. అది తప్పు కదా. వాళ్ళు దేవుని పిల్లలు, యేసు రక్తం చేత కడగబడిన ప్రజలాలు. నీవు నీ శరీరాన్ని ఎలాగ ప్రేమించుకుంటున్నావో నీ పొరుగువాడిని కూడా అలాగే ప్రేమించాలని ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 27వ వచనం నుండి రాసి ఉంచాడు కదా ఆ మాటలన్నీ. కాబట్టి సౌలుతో అన్నాడు, నీవు చేసిన పనికి నిన్ను ఏం చేయాలనుకుంటున్నానంటే విసర్జించాలనుకుంటున్నాను. నీ పాపము, నీ తిరుగుబాటు. ఏ బాటట? తిరుగుబాటు. దేవుని యొక్క మాటలు వేగంగా చదివేస్తాను, టైం అయిపోతుంది కాబట్టి. రండి, నెంబర్ 1 ద్వితీయోపదేశ కాండము. దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 9వ అధ్యాయము 24వ వచనము. 9వ అధ్యాయము మరలా చదువుతానా? 9వ అధ్యాయం 24. నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద ఎప్పటి నుండి మీరు తిరుగుబాటు చేశారు? దేవుడు మిమ్మల్ని ఎరిగిన మొదలుకొని. నెంబర్ 1 ఎప్పటి నుండి అయ్యా తిరుగుబాటు చేసేవంటే, సౌలు నీవు నన్ను ఎరగక ముందే నేను నిన్ను ఎరిగిన దినము మొదలుకొని. నీ స్వభావం ఏంటో తెలుసా? ఏ స్వభావము? తిరుగుబాటు స్వభావము. నెంబర్ 1 ఎప్పటి నుండి తిరుగుబాటు చేసావు? రాజుగా చేసినప్పుడు నుండి కాదు, నేను నిన్ను ఎరిగినది మొదలుకొని. నీకు తెలుసు, నీ సంగతి నాకు బాగా తెలుసు. ఇప్పుడు డేవిడ్ని నేను విజయనగరం వచ్చాను, 1 సంవత్సరం అయింది, ఇంకొక సంవత్సరం అవుతుంది. ఉదాహరణకి చెప్తున్నాను, ఇంకొక సంవత్సరం అవుతుంది, ఇంకొక సంవత్సరం అవుతుంది. డేవిడ్, నువ్వెప్పుడైనా తిరుగుబాటు చేస్తావని నాకు తెలుసురా. అలాగ దేవుడు సాక్ష్యం ఇస్తే అది మంచిదంటావమ్మా? అది మంచిదంటావా? డేవిడ్, నువ్వెప్పటికైనా ఏడు చేస్తావు నా మీద, సంఘం మీద. నేను అందుకని ఎప్పుడు ఏమంటానంటే, అమ్మ ఈ సంవత్సరం ఉండమంటారమ్మా, వెళ్ళిపోమంటారు అంటే దాని ఉద్దేశం ఏంటో తెలుసా? వెళ్ళిపోమంటే అమ్మ నాయన మంచి పని చేశారు, వాళ్ళే ఏం చేయమన్నారు? వెళ్ళిపోమన్నారు. అంటే నువ్వు ఇచ్చింది తిని, నువ్వు ఇచ్చింది అనుభవించి, నువ్వు ఇచ్చింది నేను అన్నీ చేసి నీ మీద ఏ బాటు చేయకూడదు. అది చాలా పొరపాటు. ఇల్లు అనగా సమస్య రాక తప్పదు. ఇంటికన్నా ఇంకా ప్రమాదమైనది ఏంటి? సంఘములో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు వస్తాయి. ఒకరు అంటారు, పాస్టర్ గారు అర్ధరాత్రి అప్పుడు కాల్ చేసి మా ఇంటికి రండి అంటాడు. కంపల్సరీగా వెళ్ళాలి. వెళ్ళకపోతే నీకు ట్రాన్స్ఫర్ చేసేస్తావు, నువ్వు ఇటువంటి వాడు నువ్వు. ఇంకోటి అంటాడు, ఉదయాన్నే అసలు బ్రష్ చేయము, నువ్వు రావాలంటాడు. అప్పుడు వెళ్ళాలి, తప్పదు. నీకు అర్థమవుతుందా? సరే, కంచం పెట్టి ఇలా కూర్చొని తింటున్నామన్నప్పుడు ఇంకోటి ఫోన్ చేస్తాడు, ఎక్కడున్నారండి మీరు రండి అంటాడు. అంటే ఇది ఏకం కావాలని మన పెద్దలు చేసిన పొరపాట్లు బోల్డోటు నా జీవితంలో అనుభవించాను. నేను నా భార్య విజిటింగ్కి వెళ్తే సంఘ పెద్దకి ఆరాధన వర్తమానం ఇచ్చేవాడును, నేను బలవర్తమానం చెప్పేవాడును. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, ఈయన బలవర్తమానం నేర్చుకోవాలని బ్రదర్స్ మీటింగ్లో ఏం చెప్పానంటే, అన్న బలవర్తమానం నేర్చుకోవాలి, రేపు ఆదివారం నుండి బలవర్తమానం అన్న చెప్తారన్నానంటే అక్కడ ఊగొట్టాడు. తర్వాత ఇంటికి వెళ్ళేసి మరి ఏటి చేసాడో ఏటనుకున్నాడో తెలీదు. ఆ రోజు ఆ వేసిన రోజే విజిటింగ్కి వెళ్ళాలి. నేను కౌశల్యమ్మ మా భార్య ఇద్దరం విజిటింగ్కి వెళ్ళాం. ఈమెకి 7 నెలల గర్భవతి. విజిటింగ్కి వెళ్తే అన్న ప్రైజ్ రాడు అన్న నేనని ఈ సిస్టర్ అంటే ఆయన ఏం చేశాడు తెలుసా? గడపెక్కకురా. ఊరి బాబు, నేనేం పొరపాటు పని చేశాను? ఏటెక్కకు, గడపెక్కకురా, అతనుండు అన్నాడు. వెళ్ళిన విజిటింగ్ ఏ టైం అన్నారు కాదు, 3 మంచి మే నెల, మంచి ఎండ కొడుతుంది. ఈమె 7 నెలల్లో గర్భవతి. గడపెక్కకురా, అలాగే ఉంచాడు ఎండలోని. నేను మరలా వేరే ఇంటికి విజిటింగ్కి వెళ్ళిపోతే నేరం అయిపోతానేటని ఆ ఎండలోని అలాగే ఉన్నాను. ఇంతలో నా అక్క డ్యూటీ నుండి వచ్చింది, వాళ్ళ మిస్సెస్. అన్న ఇదేటన్నా ఎండలో నుండి పేరు చెమటలేకపోతాను రేటి అని చెప్పానంటే, అక్క అన్న లోనికి రావద్దు అన్నారు. రండన్నా అని చెప్పేసి అక్క మమ్మల్ని తీసుకొని ఆ లోనికి వెళ్ళేసేకల్లా
ఇక అక్క మీద గుగ్గులమైపోతున్నాడు. థట్ అసలు ఏం జరిగిందండి అని అన్నే. థట్ నాకు ఆరాధన వర్తమానం ఎంతవరకు ఇచ్చాడు, ఇప్పుడేమో నాకే రే అది ఇచ్చడే తప్పేనా ఏం అందుకనే ఇటువంటివి ఎన్నో ఈ పరిచర్య జీవితంలో ఎన్ని అనుభవించవలసినవో చాలోటి ఇలా చెప్పుకుంటూ పోతే. కన్నీటి పరిస్థితులు, దుఃఖకరమైన జీవితం. ఆయన చేసిన పనికి ఈ అమ్మాయి సుమారు గంటన్నర ఎండలో ఉండిపోవటం వల్ల 7 నెలలు కదా, వెంటనే ఏమైపోయిందంటే పోయింది. ఎంత భయంకరమైన విషయం. ఇవి ఇలా చెప్పుకుంటూ పోతే చాలోటు దుఃఖకరమైన పరిస్థితులు. మన పెద్దలే, వాక్యము తెలుసు ప్రభు అంటే అటు ముందుకెళ్ళక పెట్టినే ప్రమాదమే, వెనక్కి పెట్టినే ప్రమాదమే. అది ఎక్కడ పెట్టాలి, వీళ్ళకి ఎక్కడ పెట్టాలో నాకు కూడా ఎంతవరకు అర్థం కాలే. అందుకనే అంటాడు, నీ సంగతి నాకు బాగా తెలుసు, నువ్వు ఎప్పటి నుండి తిరుగుబాటు కలిగినట్టు వాడువా, నువ్వు ఎరిగిన దినములు మొదలుకొని నీ స్వభావం ఎటువంటిది, తిరుగుబాటు. నెంబర్ 1. నెంబర్ 2 చదివేస్తున్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. త్వరగా చదువుతావు నాన్న. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. నిత్యము నీ స్వభావం ఏంటో తెలుసా, నిత్యము తిరుగుబాటే. నిత్యము ఏ బాటు, తిరుగుబాటే. నిత్యము నీ స్వభావం ఏంటి, తిరుగుబాటు, మొండితనమే. ఎరిగిన దినం మొదలుకొని నువ్వు తిరుగుబాటే. తర్వాత ఏమన్నాడంటే నిత్యము నువ్వు తిరుగుబాటు చేసిన స్వభావమే నీది. 2, 3 చదివేస్తున్నాను. సామెతలు రాసిన గ్రంథం 17వ అధ్యాయము. సామెతలు 17వ అధ్యాయము 11వ వచనం చదువునానా. తిరుగుబాటు చేయవాడు, తిరుగుబాటు చేయవాడు దేని కొడతాడు, కీడు చేయట. నీ స్వభావం ఏంటి, కీడు చేయడమే నీ తిరుగుబాటు. మేలు చేయడం నీ చేత కాదు. ఏడు చేయడం చేత కాదు, మేలు చేయడం నీ చేత కాదు, కీడు చేయటమే తిరుగుబాటు. దేనికి కారణమో తెలుసా, కీడు చేయటానికి. 3వది చెప్తున్నాడు. 1 నువ్వు ఎరిగిన దినములైన మొదలుకొని నువ్వు తిరుగుబాటు చేస్తావు. 2 నువ్వు నిత్యము తిరుగుబాటు చేస్తావు. 3 నీ తిరుగుబాటే నీకు కీడు చేయటం నీ స్వభావం అని మాట్లాడుకుంటూ వస్తున్నాడు. సౌలు, ఇశ్రాయేలు కీడు చేస్తావా మేలు చేస్తావా, నిన్ను రాజుగా చేశాను, నీ ఇష్టం. కీడు చేస్తే నీ ఇష్టమే, మేలు చేసినా నీ ఇష్టమే. ఏడు చేస్తావు, ఇశ్రాయేలుకి కీడు చేస్తావా మేలు చేస్తావు. ఏడు చేస్తావమ్మా, కీడు చేస్తావా మేలు చేస్తావు. నేను స్థలం కొన్నానని ఒక ఆయనకి తెలిసింది. ఆయన ఫోన్ చేసి అన్నాడు, అన్నా అయితే నువ్వు పక్కకి వెళ్ళిపోయి పెట్టేస్తా పెట్టన్నా, పక్కకి వెళ్ళిపోయి ఏడు చేస్తావు, బొర్రలేనంటే మాట. అంటే నీకు లోన ఇది ఏకము ఏ స్వభావం ఉంది, తిరుగుబాటు స్వభావం, తిరుగుబాటు. అందుకే పెద్దలు ఒక మాట అన్నారు, ఎద్దు తొల్లక ముందు గంట ఏమైపోయిందట, తులిపోయింది. ముందు ఏటు తొల్లాలా, ఎద్దు తొల్లాలా, అంతేనా? అంటే మన స్వభావం ఏంటంటే గంట తొల్లక ముందే మనం ఏమైపోతాము, తులిపోతాం. నేను అసలు ఫ్రీ మైండ్తో నా పని నేను చేసుకుంటున్నాను. ఆయన వేసిన విత్తనం ఏంటనంటే అంటే నాకు ఇంకొకటి వేసాడు. అంటే నా మైండ్లో లేనిది నాకు ఒకవేళ దేవుడు అక్కడ పరిచరిస్తే అది కూడా ఏడ్ చేస్తాను, నడిపిస్తాను. నేను దానికి అన్యాయము చెయ్యను. దేవుడు ఎప్పుడు నిర్దోషమైన వ్యక్తిని ఎప్పుడు నిర్దోషంగా నేర్చేస్తాడో కాపాడుతాడు. యథార్థవంతులకు చీకట్లో వెలుగు పడుతుంది. ఎప్పుడు యథార్థంగా ఉండాలండి. ప్రభు పనిలో నిర్దోషంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి, ఓపెన్ హార్ట్తో ఉండాలి, అంతే. అందుకని ఆయన అన్నాడు, నీ స్వభావం మంచిది కాదయ్యా, నీ స్వభావము మంచిది కాదు. 1 నువ్వు ఎరిగిన దినం మొదలుకొని నువ్వు తిరుగుబాటు చేసినట్టు వాడు. 2 నువ్వు నిత్యము తిరుగుబాటు చేసినట్టు వాడు. 3 ఏమంటున్నాడంటే నువ్వు ఏడు చేసినట్టు వాడు, తిరుగుబాటే. దేనికది, కీడు చేయటానికి. ఏడు చేయడానికి కీడు, ఏడు చేయడానికి కీడు.
మేలు చేయడానికి కాదు. దేనికమ్మా అది? కీడు. తిరుగుబాటు స్వభావము దేనికో తెలుసా? కీడు చేయటానికి. ఏటి చేయడానికి? కీడు చేయటానికి. బర్నబా, పౌలు ఇద్దరికీ తీవ్రమైన వాదం కలిగింది, వివాదము. అప్పుడు పౌలు అంటాడు, నువ్వు శీలను తీసుకొని వెళ్ళు, నువ్వు మార్కుని తీసుకొని వెళ్ళిపో, నేను శీలను తీసుకొని వెళ్ళిపోతానంటాడు. బర్నబాకి వాళ్ళిద్దరికి ఎప్పుడైతే ఏర్పాటు వచ్చిందో, బర్నబా పేరు పరిశుద్ధాత్మ దేవుడు మరుగు చేసేసాడు. పౌలు పేరుని పరిశుద్ధాత్మ దేవుడు పైకి ఉంచాడు. అసలు పౌల్ని తీసుకొచ్చినంటే వాళ్ళు ఎవరు? బర్నబే. ఆధ్యాత్మికంగా ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉంది? బర్నబాకే ఉంది. కానీ ఒక మాటలోని పడలే. ఒక మాట మనం అంటాం కదా, ఒక మాట అంటే నేను పడనండి అని అంటాం కదా. సేమ్ వాళ్ళిద్దరూ అంతే. ఆయన పడ్డ, ఈయన కూడా పడ్డాడు. ఆ పౌలు ఎప్పుడు పాపం తెలుసుకొని అంటాడు తిమోతికి రాసిన పత్రికలో, మార్కుని వెంట పెట్టుకొనిరా, అతడు నీకు ప్రయోజనకరమైన వాడే. అప్పుడు తెలిసింది, బర్నబా చెప్పిన మాట పౌలుకి అప్పుడు తెలిసింది. కొన్ని ఉద్రేకంతో కొన్ని మాట్లాడేస్తుంటాము. ఆ మాటలు ఆత్మీయ జీవితానికి ప్రయోజనం కల్పించవు, నష్టాన్ని ఏం చేస్తాయి? కలిగిస్తాయి. 3, 4 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. కీర్తన రాసిన గ్రంథం 89వ కీర్తన, 89వ కీర్తన 32 వచనం చదువుతా ఉన్నానా? 82. నేను వారి తిరుగుబాటుకు దండముతోను, తిరుగుబాటుకి శిక్ష ఏంటో తెలుసా? దండం అవసరము, దెబ్బలు అవసరం. ఏటి అవసరము? దండం అవసరము, దెబ్బలు అవసరం. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు సాలేం ఉన్నాడు. నేను మరి రెసిడెన్స్లో నేను ఉండను, నేను వచ్చేస్తున్నాను అన్నాడు. వచ్చింది, అది వచ్చి నేను మరి ఎందుకని అంటావా? లాగి ఒకటి కొత్త సెటరేట్ అయ్యాడు. ఇదిగో ఈరోజు జూన్ నెలలో నాడు ఉద్యోగస్తుడు అవుతున్నాడు. ఆడి స్వభావమే తిరుగుబాటు స్వభావం. ఆడిదే కాదు, పిల్లల స్వభావం ఏకం కూడా. ఏ స్వభావం? తిరుగుబాటు స్వభావమే. ఆడికంటే ఇంకా అల్లరి గురుగారు, గొప్ప అల్లరి. ఎంత అల్లరంటే అంత అల్లరి. వీళ్ళ ముగ్గురులో ఒక విషయాన్ని చెప్తాను. ఒక్కల కొట్టనంటే ఇద్దరు షట్రెట్ అయిపోతారు. అయితే అన్న ఇప్పటికీ కొడతామంట, కొట్టడమే నా తండ్రి, నా పోర్షన్ ఏంటి? నేను లెవెల్ లేకపోతే మళ్ళీ అది బేతేలో, అది చెప్పు సింగనాపురము, అటువంటి వేటి చూడడం. లెవెల్ లేకపోతే ఇచ్చికెళ్ళిపోవడమే. అందుకని షట్రెట్ చేయబడతాడు. దండము ఉపయోగించకపోతే, బెత్తం ఉపయోగించకపోతే ఆ తండ్రి ఆ కొడుకు ఏమవుతాడు? శత్రువు అవుతాడు. నేను విజయనగరంలో ఉన్నానంటే వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర ఉన్నారంటే వాళ్ళు గడగడలు ఆడుతుంటారు. నేను ఇల్లు దాటితేనే వీళ్ళకి ఫ్రీనెస్, మాట్లాడుకోవాలి. నేను ఒకవేళ ఉన్నాను అనుకో, సింహం వాళ్ళ కంటికి నేను సింహంలాగా అర్థమవుతుందా? ముందు వాస్తవం చెప్తుంటాను. వీళ్ళే కాదు, వీళ్ళ అమ్మ కూడా ఏమవుతుందంటే, అరే నానున్నాడు రా జాగ్రత్త అని అంటది. అందుకు బైబిల్ ఏం చెప్తుందంటే, మూఢత్వంగా వాళ్ళకి ఆ స్వభావం అనేది పుట్టుకొని వస్తుంది. అది దాన్ని బెత్తముతోనూ దెబ్బలతోనూ దాన్ని ఏడు చేయాలి? దండించాలి. తిరుగుబాటు వాళ్ళు చూడు ఎంత నష్టము. 4, 5 దేవుని యొక్క మాటలు చదువుతున్నాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 20వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. యాకోబులో ఏటి మానన తిరుగుబాటు చేయటం మాని తిరుగుబాటు చేసిన వ్యక్తిలో ఏటి మానాలట? ఏటి మానాలి? చదువునాను 20 వచ్చిన. సియోను నొద్దకును యాకోబులో ఏతనం ఉంది? తిరుగుబాటు చేయట. యాకోబు ఏ స్వభావం? యాకోబుదమ్మా
తిరుగుబాటు స్వభావం. ఏటి తిరుగుబాటు స్వభావం యాకోబులో? తల్లి గర్భంలో వీళ్ళిద్దరు ఉన్నారు, పెద్దోడు చిన్నోడు ఉన్నాడు, యాసావు యాకోబు ఉన్నాడు. దేవుడు నిర్ణయించింది ఏంటంటే పెద్దోడు ముందు పుట్టాలి. చిన్నోడు తల్లి గర్భంలోని పెనుగులాడుతున్నాడు. ఏటి ఆడుతున్నాడట? పెనుగులాడుతున్నాడు. దేనికి పెనుగులాడతారా? అనియా నేను ముందు పుడతాను, నువ్వు తర్వాత వెనక్కి రా. మరి తల్లి గర్భము నుండే ఈయనకి పెనుగులాడడం అనేది అలవాటు. అందుకంటే తల్లి గర్భము నుండే తిరుగుబాటు స్వభావం. చివరికి దేవుడిని నిర్ణయించిన ప్రకారంగా వాళ్ళ అన్నయ్య ముందు పుడితే బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట ఏంటంటే అన్న మడిమును పట్టి పుట్టాడట. ఏటి పట్టుకుని పుట్టాడు? ఆ మడిమును పట్టుకొని పుట్టాడట. కారణం అక్కడి నుండి. అందుకని అంటాడు యాకోబులో ఏటి బాణాల? యాకోబు అంటే ఆ స్వభావం, ఆ తిరుగుబాటు స్వభావం. ఆ తల్లి గర్భములోనే కాదు ఆ స్వభావం, ఆ తిరుగుబాటు స్వభావం. పైకి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు ఏటాశ అంటే తల్లి దగ్గర ఉంటున్నాడు కానీ జ్యేష్ఠత్వం కొట్టియాల, జ్యేష్ఠత్వం కొట్టియాలి. అన్న అలసిపోయి వచ్చాడు. ఒరే తమ్ముడు, ఏటో కానీ ఎర్రగా ఉన్నది, అది కొంచెం పెట్టురా అని అంటే అంటాడు, మరి అన్నయ్య నీ జ్యేష్ఠత్వం ఇచ్చిరా, ఇది నీకు. అన్న సొంత అన్నని ప్రేమించనంటాడు ఎవరు? ఏమి తిరుగుబాటు స్వభావం. ఆ అన్నయ్య అమాయకుడు కాబట్టి ఎప్పుడు పెద్దోడు అమాయకుడేనండి. ఇంటికి పెద్దోడు ఎప్పుడు కూడా ఏంటి? అమాయకుడే. అమాయకత్వంలో మరి నేను చెప్పకూడదు, అక్క చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈయన ఏం చేసాడంటే నాకు ఎందుకు చేస్తాతో నువ్వు తీసుకొస్తాము, నువ్వేంటి బ్రతుకు అని ఇచ్చేసాడు. చిక్కుడుకాయలు కూరకి ఏటమ్మేశాడు? జ్యేష్ఠత్వం. పట్టిన అన్నంకి జ్యేష్ఠత్వం అమ్మేశాడు. తమ్ముడు తొలి నుండి ఏ స్వభావం కలిగినట్టాడు? తిరుగుబాటు. యాకోబు తిరుగుబాటు స్వభావం కలిగినవాడు. ఒక దినం వచ్చింది, అందరి దగ్గర తిరగబడ్డాడు కానీ దేవుడి దగ్గరికి వచ్చి ఇక్కడ ఏమవలేకపోయాడు? తిరగబడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఏమని రాబడిందంటే ఆదికాండం 32వ అధ్యాయంలోని 27 వచ్చిన 26 వచ్చినంలో ఆయన నీ పేరేమని అడగగా యాకోబు అంటే తిరుగుబాటు స్వభావం కలిగినట్టు వాడినే. నా పేరేం పేరు? తిరుగుబాటే, మోసగాడినే. నాన్న మోసం చేసాను, అన్నను మోసం చేసాను, ఇదిగో నేను పారిపోతున్నాను, పరిగెత్తి మరలా తిరిగి వచ్చేస్తున్నాను. అయితే నా పేరు తిరుగుబాటు స్వభావం కలిగినట్టు వాడిని, మోసగాడిని. కానీ నీ దగ్గర నేను ఏం చేస్తున్నాను? ఉన్నది ఉన్నట్లు ఒప్పుకుంటాను. అందుకని అతనికి విమోచన దొరికింది. ఏడు దొరికిందట? ఆ వచనంలో విమోచన. ప్రభు దగ్గరికి వచ్చిన మనం తిరుగుబాటు నుండి మళ్ళకపోతే, ఏ బాటు? తిరుగుబాటు. ఏటి తిరుగుబాటు? దేవుడు ఏ మాట చెప్తున్నాడో ఆ మాటని విని ఆ మాట నుండి మనం ఏమవ్వాలంటే ఆయన వైపు మళ్ళాలి, ఆ మాటను అనుసరించాలి, ఆ వాక్యాన్ని అనుసరించి ఏమవ్వాలి? నడవాలి. అలాగూ నడుచుట వలన దేవుడు ఒక్కడే సంతోషిస్తాడు, భూమి మీద ఎవరు కూడా సంతోషించు. అలాగే నడుస్తుంటే అందరూ ఏమంటారు? ఒరే పాస్టర్ అయిపోయినాడు ఈ మధ్యన, ఓ దేనికి రాడురా, అసలుకి ఏ విషయం ఇచ్చాడురా. అవును, వాళ్ళకి మనం హేళాకోలంగా ఉంటాము, కానీ దేవుడు సంతోషించినట్టు మాట వింటే అటువంటి వాడు దేవుని దృష్టిలో ఎటువంటి శ్రేష్టమైన వాడు. అది చెప్పాడండి సమూయేలు. ఎవరికి? సౌలుకి. ఏమని చెప్తున్నాడంటే, సౌలా, తిరుగుబాటు అనేది సోది చెప్పిన పాపముతో సమానం. ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమెను. ప్రభు యొక్క బాలలో చేవేస్తాము. బ్రదర్స్ వస్తారు.